రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఓకే. అది ఓపెన్ చేయండి, ఫస్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. లేదంటే చాట్ బాక్స్లో పోస్ట్ చేసిన అది ఓపెన్ చేసినా పర్వాలేదు, తర్వాత లాస్ట్లో చూద్దాం సిలబస్ కాపీ. చూడండి రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఫైన్. సో ఈరోజు మనం జిఎస్టీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. జిఎస్టీ టోటల్ 1.5 hour టైం తీసుకోవచ్చు మేబీ. సో జిఎస్టీ అంటే అసలు ఏంటి? యాక్చువల్గా మనకి ప్రతి కంట్రీ కూడా ట్యాక్సెస్ పైన డిపెండ్ అవుతుంటుందండి. ప్రతి కంట్రీ కూడా ట్యాక్సెస్ పైన డిపెండ్ అవుతుంటుంది. అంటే కంట్రీ గ్రో అవ్వాలంటే ఏం చేయాలి? ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది సిటిజన్స్ దగ్గర నుండి. ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా ప్రీవియస్గా చూసినట్లయితే ఇంతకు ముందు వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్ అని, సెంట్రల్ సేల్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని రకరకాల ట్యాక్సెస్ ఉండేవి ప్రీవియస్గా. ఎప్పుడు కాదు, ఇంతకు ముందు వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఉండేవి. ఇప్పుడు కూడా ఇవన్నీ కొన్ని ఉన్నాయండి. ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉందనుకోండి, అది జిఎస్టీ కిందకి రాదు. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా జిఎస్టీ కిందకి రావు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి జిఎస్టీ కిందకి రావు అనమాట. అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్స్ కూడా జిఎస్టీ కిందకి రావు. ఇట్లా పెట్రోల్ కూడా ఉంది, పెట్రోల్ కూడా జిఎస్టీ కిందకి రాదండి. ఇలా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే జిఎస్టీ కిందకి రాని ప్రొడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ ప్రీవియస్గా ఏంటంటే వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్ ఇలా కొన్ని ఉండేవి. అవన్నీ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ లేవు, చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నాయి. కానీ 95% అంతా కూడా కంప్లీట్గా జిఎస్టీ పైనే ఉంది. సో జిఎస్టీ అంటారు దీన్ని. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఎనీవే, సో జిఎస్టీ అనేది మనకి ట్యాక్సెస్ అనేవి జిఎస్టీ ఉంటుందని చెప్పాను. అలాగే ట్యాక్సెస్ అనేవి 2 types ఉంటాయండి. టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా. కొంచెం ఫాంట్స్ అది ఇంక్రీజ్ చేస్తాయి. పోటీ ఉందా? ఓకే ఫైన్, ఉంచండి, సరిపోతుంది. చూడండి, ట్యాక్సెస్ అనేవి 2 types ఉన్నాయండి. 2 types ఉన్నాయి ట్యాక్సెస్. ఫస్ట్ వన్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మనం జిఎస్టీ గురించి డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్, పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తారు. పర్సన్స్ యొక్క దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్సన్స్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇండియాలో 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్, ఒక పర్సన్ కి వచ్చే గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుందని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సెకండ్ వన్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. చూపించండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కడ ఉంది చూపించండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అలాగే దీన్ని జిఎస్టీ అంటారు. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. సో జిఎస్టీలోకి అన్ని రావండి, కొన్ని అంటే ఆల్మోస్ట్ 95% ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. కొన్ని ప్రొడక్ట్స్ జిఎస్టీ కిందకి రానివి కూడా ఉన్నాయి. ఆల్కహాల్ కన్జంప్షన్స్, అలాగే ఇంకా ఏం చెప్పాను, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించింది ఒకటి. ఇలా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా జిఎస్టీ కిందకి రావు. మిగతా అన్నీ కూడా జిఎస్టీ కిందకి వస్తాయి, కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం రావు. సో గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్నమాట. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఇవన్నీ కూడా గూడ్స్ కిందకి వస్తాయి. సర్వీసెస్ అంటే మీరు ఏదైనా లగ్జరీ హోటల్కి వెళ్ళారు, సర్వీస్ అన్నమాట. సర్వీస్ అనేది తీసుకున్నారు, పర్చేజ్ చేశారు. హోటల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ సర్వీసెస్, ఇట్లా కొన్ని సర్వీసెస్ ఉంటాయి. సో వాటిపైన కూడా జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. మీరు 5-star హోటల్కి వెళ్ళారనుకోండి, జిఎస్టీ కట్టాలి, మీరు సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది జిఎస్టీ అనేది. అలాగే వీటిపైన ఏమేమి ఉంటాయి? ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి ఉంటాయి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే
పర్సన్స్ కి అప్లికబుల్ అవ్వదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. సర్వీసెస్ అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సర్వీస్ ట్యాక్స్ వస్తుంది. లేదంటే మీరు 5 స్టార్ హోటల్ తాజ్ కృష్ణ హోటల్ వెళ్ళారు, అది కూడా సర్వీస్ కిందకు వస్తుంది, సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. ఇలా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. సో జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తారు. అలాగే ప్రతి ప్రోడక్ట్ పైన జిఎస్టీ అనేది ఒకే రకంగా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాపిల్ మొబైల్ కొన్నారు, దానిపైన మీకు ట్యాక్స్ అనేది ఒక 18% ఉండొచ్చు. లగ్జరీ బెంజ్ కార్ ఏదైనా పర్చేజ్ చేశారు, దానిపైన ట్యాక్స్ అనేది జిఎస్టీ అనేది ఒక 30% ఉండొచ్చు. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు మెడికల్కి సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఏమైనా పర్చేజ్ చేశారు, అంటే మెడికల్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా పర్చేజ్ చేశారు, వీటిపైన జిఎస్టీ అనేది ఒక 4% ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క విధంగా జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. దాన్ని ఎలా తెలుసుకుంటారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటారు. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అని చూసారా? ఈ కోడ్ ఉంటుంది ప్రతి దానిపైన. మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. మీ మొబైల్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ చూడండి, హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది ఈ నెంబర్ అనేది, హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది? అంటే ఆ ప్రోడక్ట్ అనేది ట్యాక్స్ కేటగిరీ కిందకి ఎంతకు వస్తుంది, ఎంత ట్యాక్స్ పే చేయాలి ఆ ప్రోడక్ట్ పైన అనేది ఆ నంబర్ పైన మెన్షన్ చేస్తుంటుంది అనమాట. ఆ నెంబర్ని బేస్గా చేసుకుని ట్యాక్స్ పే చేయాలి. మీరు బెంజ్ కార్ కొంటే 30% ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి. అలా కాదు, మీరు మెడికల్ సంబంధించిన బిల్స్, టాబ్లెట్స్ లాంటివి ఏమైనా పర్చేజ్ చేశారు, వాటిపైన 4% ఉంటుంది. ఇట్లా ప్రోడక్ట్ని బట్టి కూడా జిఎస్టీ అనేది చేంజ్ అవుతుంది. అలాగే హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అని ఉంటుంది. ఆ కోడ్ బేస్గా చేసుకుని మీరు ఏం చేస్తారు, ట్యాక్సెస్ అనేవి పే చేస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా ట్యాక్సెస్ అనేవి పే చేస్తారనమాట గవర్నమెంట్కి. ఓకే, రైట్, క్రిందకి రండి. సో జిఎస్టీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? కొంచెం పైన జిఎస్టీ ఎన్ని రకాలు ఉన్నాయి? టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ అనేవి ఉన్నాయి అనమాట. 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ అంటే సిజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అదొక 12% ఉండొచ్చు. బ్రాకెట్లో 12 యాడ్ చేయండి. 6% ఇవ్వండి, ఐఎమ్ సారీ 6% ఇద్దాం. సిజిఎస్టీ ఈ ట్యాక్సెస్ అనేది ఇక 6% ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది అనేది ఎంక్వైరీ చేసి దాని బేస్గా చేసుకొని చూసుకోండి. 6%. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, 6%. ఐజిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రా స్టేట్ జిఎస్టీ. ఏదన్నా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, లేదంటే ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి ఏదైనా మూవ్ అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఐజిఎస్టీ కూడా ఉంటుంది, 12%. 12% ఇవ్వండి. ఐజిఎస్టీ ఎంత? 12%. అలాగే యూజిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రా స్టేట్ జిఎస్టీ. సారీ, యూజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు. యూనియన్ టెరిటరీ అంటే ఐడియా ఉంది ఎవరికన్నా? యూనియన్ టెరిటరీ అంటే ఏంటి? అండమాన్ నికోబార్. యూజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్లో ఉంటాయి అవన్నీ కూడా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత పాండిచ్చేరిలుగా ఒకటి యానాం అని ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది యానాం. తర్వాత అండమాన్ నికోబార్ తెలుసు, యానామ్స్, ఇంకా కొన్ని ఉన్నాయండి, వీటిని యూనియన్ టెరిటరీస్ అంటారు. లక్షద్వీప్స్ కూడా మనకి కేంద్రపాలిత ప్రాంతాల కిందకే వస్తాయి. లక్షద్వీప్స్, తర్వాత అండమాన్ నికోబార్ దీవ్స్, ఇలా కొన్ని ఉన్నాయి అన్నమాట. పాండిచ్చేరి, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే తమిళనాడు దగ్గర ఉంది, పాండిచ్చేరిలో ఉంది. ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా యూనియన్ టెరిటరీ కిందకు వస్తాయి అనమాట. యూజిఎస్టీ ఉంటుంది అక్కడ. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ అనేవి ఉన్నాయి. మాక్సిమం ఈ 4 ఇంకేం లేవు.
4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఈ 4 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఎందుకండి సో ఇన్పుట్ జిఎస్టీ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ 4 టైప్స్ తోనే ఒక 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్, లేదంటే ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అని కూడా చెప్పచ్చు. సో ఇన్పుట్ జిఎస్టీ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. పర్చేజెస్ పైన ఇన్పుట్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అంతే, ఇంకేం లేదు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ జిఎస్టీ వేటికి అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ లైన్ ఫస్ట్ షీట్ లో ఓన్లీ ఏమేమైతే ఉన్నాయి అవన్నీ చదవండి, అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. అలాగే మీకు షీట్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఆ షీట్ ఓపెన్ చేసి మీరు మొత్తం చదువుకోవాలి. ఓకే? సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఫస్ట్ మనం ఇన్పుట్ జిఎస్టీ చేద్దాం. వెళ్ళండి. కొంచెం కేర్ఫుల్గా వినాలండి. 2 క్లాసెస్ ఈరోజు. కొంచెం లెంతీ కాన్సెప్ట్ కూడా ఇది. చూడండి, డిఫైన్ కండిషన్ టైప్ OBYZ ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, OBYZ. కండిషన్ టైప్ మనం చూసారా? కంటిన్యూ చేయండి. కండిషన్ టైప్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కండిషన్ టైప్ ఫస్ట్ టైం ఇద్దాము. సాయి కదా, SA11 ఇవ్వండి, క్యాపిటల్ ఇవ్వండి. యాక్చువల్గా ఏమి ఇవ్వాలంటే మనం ఇక్కడ SGST అని ఇవ్వాలండి. బట్ SGST ఇవ్వట్లేదు. ఎందువల్లంటే ఆల్రెడీ సిస్టంలో డిఫైన్ చేసి ఉంటుంది. SGST అంటే మీనింగ్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి జిఎస్టీ అనమాట. ఓకేనా? 1 మినిట్. టీ కూడా యాడ్ చేసుకోండి. అక్కడ టీ కూడా ఉందా లేదా? ఇవ్వండి. ఏమి ఇచ్చారు? SGSTకి ఏమి ఇచ్చారు? డిస్క్రిప్షన్ ఇవ్వండి. SGST ఇన్పుట్ SGST అని ఇవ్వండి. ఇన్పుట్ SGST అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో బాక్స్ ఉంది, ఓపెన్ చేయండి. యాక్సెస్ SCQ ఉంది, ఓపెన్ చేయండి. ప్లస్ ఏ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఏ తీసుకోండి, ఏ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఏ. F1 ప్రెస్ చేయండి. క్లోజ్ చేయండి ఒకసారి. డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అది తీసుకోవాలి మనం ఇక్కడ. MSST లాస్ట్ లో ఉంది సాయి.
తర్వాత కండిషన్ క్లాసెస్ చూడండి. ఓకే, చూడండి, వెళ్ళండి సార్. కండిషన్ క్లాస్ అన్నారు కదా, కండిషన్ టైప్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, అక్కడ డి తీసుకోండి. డి అంటే ట్యాక్సెస్ అనర్థం. డి తీసుకోండి. నెక్స్ట్ పర్సంటేజ్ తీసుకోవాలి. యాక్చువల్ ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఏ తీసుకోండి. ఏ అంటే పర్సంటేజ్. ఓకే, మనం ఫస్ట్ వన్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఎంట్రీ పైన నెక్స్ట్ ఎంట్రీ అంటే చూస్తాయి పైన, అది కాదు, రైట్ సైడ్. ఐజిఎస్టీ కదా. నెక్స్ట్ ఓపెన్ చేయండి. SA22 ఇవ్వండి. SA22 తర్వాత డిస్క్రిప్షన్ లో ఇన్పుట్ ఐజిఎస్టీ అండ్ కంపెనీ కోడ్. తర్వాత అవి కూడా యాడ్ చేయండి. ఇవి కూడా యాడ్ చేయండి. సేమ్ అలాగే ఇవ్వండి. డి తీసుకున్నాం. డి అంటే ట్యాక్సెస్. ఏ అంటే దానిపైన ఏ అంటే పర్సంటేజ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. కొంచెం కష్టంగా అనిపిస్తే 2 times వాచ్ చేయాలి. ఇది కొంచెం లిటిల్ బిట్ టఫ్ ఉంటుంది కొంచెం ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ ఐజిఎస్టీ కదా, ఇంట్రాస్టేట్ జిఎస్టీ. మనం ఇంతకుముందు ఏమి ఇచ్చాము? సిజిఎస్టీ ఇచ్చేసామా? ఆల్రెడీ ఐజిఎస్టీ అయిపోయింది సార్. ఐజిఎస్టీ అయిపోయిందా? ఎస్జిఎస్టీ ఇచ్చాము. సిజిఎస్టీ వాళ్ళైతే ఇలా కాదు, మనం ఇదే ఓ పని చేయండి. సెకండ్ వన్ వచ్చేసి ఎస్జిఎస్టీ, సెకండ్ వన్ వచ్చేసి సిజిఎస్టీ తీసుకోవాలి. వెయిట్ ఇదే ఐజిఎస్టీ తీసుకోవాలి. చేంజ్ చేద్దాము. వీళ్ళకి ఇక్కడే ఇవ్వండి. ఇన్పుట్ ఐజిఎస్టీ అని చెప్తాను, మార్చేద్దాం. అది దాని ప్రీవియస్ది మార్చేద్దాం. మిగతా యాసిడ్ ఇచ్చేయండి. బాగా వెళ్ళండి. నెక్స్ట్ బిఫోర్ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి సిజిఎస్టీ ఇవ్వండి. ఇన్పుట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అట్లా రావాలి ఆర్డర్ మనకి. సేవ్ చేయండి. సేవ్.
బాకెళ్ళండి. చూసారా, SA11 అంటే ఇన్పుట్ SGST, SA22 ఇన్పుట్ CGST, SA33 ఇన్పుట్ IGST. 3 టైప్స్ ఆఫ్ GSTs ని మనం క్రియేట్ చేసాము. సో ఇన్పుట్ GST వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ నెక్స్ట్ కాన్వర్సేషన్ చూడండి ఏముందో. క్రియేట్ అకౌంటింగ్ ఫీల్డ్స్ వెళ్ళండి. OBCN /n OBCN ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ నేను చెప్పినట్లు ఇవ్వండి. S11 లేదంటే S11 ఇన్పుట్ SGST, ఇన్పుట్ SGST కింద ట్యాక్స్ టైప్ అన్నాడు కదా, డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ కదా, ఇన్పుట్ తీసుకోండి. కరెక్ట్. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేటర్ టూ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. S22 ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇన్పుట్ CGST, SGST ఇచ్చేసాం. నెక్స్ట్ CGST ఇస్తున్నాం. ట్యాక్స్ టైప్ 2 తీసుకోండి. 2 అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్, ఇన్పుట్ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. పోస్టింగ్ ఇండికేటర్ ఇది కూడా 2 తీసుకోవాలి. చూడండి ఇవి ఎందుకు ఉపయోగపడితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. SA33 ఇవన్నీ మీరు ఏవైనా తీసుకోవచ్చు అండి. ఇక్కడ కంఫర్టబుల్ గా తీసుకుంటున్నాను, మీ ఇష్టం, మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఇన్పుట్ IGST, ట్యాక్స్ టైప్ అండ్ పోస్టింగ్ ఇండికేటర్ 2 తీసుకోండి. ఎంటర్ సేవ్. బ్యాక్ వెళ్ళండి. SGST, CGST, IGST ఆర్డర్లో క్రియేట్ చేసాం. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయని మీకు అర్థమవుతుంది నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? నెక్స్ట్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ప్రొసీజర్ ఉంటుంది చూడండి, థర్డ్ వన్. బ్యాక్ వెళ్ళండి. UGST అవసరం లేదండి, మీరు కావాలంటే అడిషనల్ గా చేసుకోండి. UGST అనేది పెద్దగా యూజ్ చేయరు. మీకు కావాలంటే UGST కూడా తీసుకోండి. ఇంకొక లైన్ క్రియేట్ చేసుకోండి. ఇలాగే నేను ఏ విధంగా అయితే SGST, CGST, IGST క్రియేట్ చేశానో అదే విధంగా ఇంకోటి క్రియేట్ చేసుకోండి. బట్ UGST నాట్ రిక్వైర్డ్. ఓకే, మీరు చేయాలంటే చేయొచ్చు. సేమ్ ప్యాటర్న్, ఏం మారదు. ఓకేనా? లాస్ట్లో ఏముంది ఇక్కడ? ప్రొసీజర్ ఉందా? వెళ్ళండి, చూస్ పాయింట్ ఇచ్చేయండి. సో ఇక్కడ ఏమి ఇద్దామంటే మనము నివెంట్రీకి వెళ్దామా? నివెంట్రీకి వెళ్ళండి. నేను చెప్పినట్లు ఇవ్వండి. MRIN కాదు, MRIN ఇద్దామా? MRIN TX ఇవ్వండి.
టిఎక్స్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీ ఇష్టం, ట్యాక్స్ ప్రొసీజర్ మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. లేదంటే ఎంఆర్ఐఎన్ తీసేసి మీ కంపెనీ కూడా ఇచ్చేసి ట్యాక్స్ అని ఇవ్వండి, టిఎక్స్ ఇవ్వండి. ఎంఆర్ఐఎన్ తీసేయండి, మీ కంపెనీ కూడా ఇద్దాం, వేరేది ఎందుకు మళ్ళీ. టిఎక్స్ ఇవ్వండి లాస్ట్లో. ఓకేనా? ఎంటర్, సేవ్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి, మీ ట్యాక్స్ ప్రొసీజర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే అది కాదు సాయి, ట్యాక్స్ ప్రొసీజర్ ఎంఆర్ఐఎన్ టిఎక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్లోకి వెళ్ళండి, కంట్రోల్. కింద ఉంది సాయి, కింద కంట్రోల్. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం అసైన్ చేయాలి యాక్చువల్గా అయితే. రైట్, నివేదికకి వెళ్ళండి. నివేదిక ఇక్కడ ఏమి ఇస్తారంటే యాక్చువల్గా 10 ఇవ్వండి చెప్తాను. 10 తర్వాత సిటీ టైప్ అని చూసారా, అంటే కండిషన్ టైప్ అనుకోండి. సిటీ టైప్ దగ్గరికి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి, బేసిక్ అమౌంట్ అని తీసుకోవాలి. బేసిక్ అమౌంట్ బిఏఎస్బి ఇవ్వాలి. ఓకేనా? వెళ్ళండి. నెక్స్ట్ క్రిందకి రండి. అదే అవసరం లేదు. క్రింద 10 తర్వాత 20 ఇవ్వండి. 10 క్రింద 10కి క్రింద 20 ఇవ్వాలి. ఇచ్చారు కదా. నెక్స్ట్ మనం ఎస్జిఎస్టీకి ఏం క్రియేట్ చేసాము? SA11 కదా. డ్రాప్ డౌన్ చేసి SA11 తీసుకోండి. 20 తర్వాత అదే అక్కడే, అదే ఆ బాక్స్ లోనే. దాని తర్వాత అది కాదు సాయి, అదే ఆ బాక్స్, అదే అది కాదు సాయి. బేసిక్ బిఏఎస్బి క్రింద SA11 అంటే ఏంటి? ఎస్జిఎస్టి. ఓ పంచండి, క్లోజ్ చేయండి చెప్తాను. ఇది క్లోజ్ చేయండి. వాల్యూలో టైప్ చేయండి, SA ఇవ్వండి, వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. రావట్లేదా? 11 ఇవ్వండి, ఏం కాదు. SA11 ఇవ్వండి. SA11 క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఫ్రమ్ 2 దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ 2 ఫ్రమ్ దగ్గర 10 ఇవ్వండి. 2 దగ్గర కూడా 10 ఇవ్వండి. నెక్స్ట్ ఏసీసీకే అని చూసారా? ACCKEY అని చూడండి. దాని కిందకి రండి. అక్కడ ఏమి ఇస్తారంటే మనం ఏమి ఇచ్చాము, దీనికి ఇంకోటి క్రియేట్ చేస్తాం. S11 దాని కింద S22 ఇవ్వండి. మనం ఇంతకుముందు చేసాం ఇవన్నీ కూడా. S22 S33 ఇటువైపు వచ్చేయండి. 20 తర్వాత 30 ఇవ్వండి. 30 అంటే CGST కదా. 30 40 కింద 40. Hmm. 30 తర్వాత చూడండి. 30 తర్వాత ఏమేమి? SA11 22 30 తర్వాత సాయి పైకి వెళ్ళండి సాయి. 30 తర్వాత అంటే ఏంటి? అది SA22 ఇక్కడ వస్తాయండి. మరి మీరు టైప్ చేస్తే ఇట్లా ప్రాపర్గా చేస్తే వస్తాయి. అందువల్ల మాన్యువల్ టైప్ చేయమని అన్ని కన్ఫ్యూజ్, డోంట్ వరీ. SA22 కింద SA33. నెక్స్ట్ 10
ఈ 10 ఇవన్నీ ఎందుకు ఇస్తున్నానో మీరు ఫైండ్ అవుట్ చేయండి. 10 ఇవన్నీ ఎందుకు ఇస్తున్నానో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ ఇచ్చేసాము. ఎంటర్ చేయండి. చూసారా? ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి ఇవన్నీ కూడా మనం యాడ్ చేసేసాం. క్లియర్ కదా? ఇలా మనకు కావాల్సిన విధంగా మనం యాడ్ చేసుకోవాలి. మీరు యూజిఎస్టి అనుకోండి, ఇంకోటి యాడ్ అవుతుంది, 50 వస్తుంది. మీరు యూనిట్ రేట్ అడిగారు కదా, అది కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే? సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన విధంగా మనం యాడ్ చేసుకున్నాం. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డేటా సేవ్ అయిందా? ఎస్ఎన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఓబీబీజీ డేటా సేవ్ అయిందా లేదా ఫస్ట్ చెక్ చేయండి. సేవ్ చేయండి ఒకసారి. చేశారా? ఓకే. డేటా ఆల్రెడీ సేవ్. ఓబీబీజీ పొజిషన్కి వెళ్ళండి. కంట్రీ ఇవ్వండి. మనం ట్యాక్స్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేసాం. అది ఇక్కడ మీ కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చెక్ చేసుకుని ఉండాలి. మీరు యాక్చువల్గా విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ చెక్ చేసుకోవాలి, ప్రతిసారి చెక్ చేసుకోవాలి. మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ యాడ్ అయిందా లేదా. వేరే వాళ్ళది ఉన్నది రిమూవ్ చేసేయండి. వేరేది ఉన్నది రిమూవ్ చేసేయండి. మన ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, తర్వాత టీఎక్స్ ఇచ్చారు. కింద ఉంది చూడండి, టీఏ టీఎక్స్. ఇది మీ ట్యాక్స్ ప్రొసీజర్. మీ కంట్రీకి ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అయ్యి ఉండాలి. మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయేమో చెక్ చేసుకోవాలి. ఎందువల్ల ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటారు, డెమో సర్వర్ కదా, వేరే వాళ్ళు ఎవరో మార్చేస్తారు. అందువల్ల చెక్ చేసుకోవాలి. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. ఓకే, సో ఇది సేల్సే కదా, మన పర్చేజెస్ కదా. ఓకే, ఎఫ్టీఎక్స్పిలోకి వెళ్ళండి. ఎఫ్టీఎక్స్పి ఎంటర్ చేయండి. ఇవ్వండి. ఇక్కడ ట్యాక్స్ కోడ్ ఒకటి ఇద్దాం. S1 ఇవ్వండి. S1 ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ SGST ప్లస్ CGST. ప్రొసీజర్ ఫర్ SGST ప్లస్ CGST. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ అంటే ఏంటి? వేటికి అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ ట్యాక్స్ కదా, ఇన్పుట్ తీసుకోవాలి. అవుట్పుట్ అయితే అవుట్పుట్. మన ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ తీస్తున్నాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ చూడండి, మన SGST ప్లస్ CGST రెండు కనిపిస్తున్నాయి. అలాగే రైట్ సైడ్ కండిషన్ టైప్స్ కూడా చూడండి, SA11, SA22 ఇవన్నీ మనం చేసినవే. సో SGST CGSTకి ఎలా ఉంటుంది ట్యాక్స్ అనేది? 6% ఇస్తున్నాను నేను. ఇవ్వండి 6%. మీరు ఒక జాబ్లోకి వెళ్తే మార్కెట్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఇది అవసరం లేదు. IGST డబుల్ ఉంటుంది, అవసరం లేదు. IGST సపరేట్గా ట్యాక్స్ కోడ్ డిఫైన్ చేయాలి. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం S1 అనే ట్యాక్స్ కోడ్ ఉపయోగిస్తున్నాం. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. ట్యాక్స్ కోడ్ S1 వాస్ క్రియేటెడ్.
సేమ్ అక్కడే ఉండండి సార్, అక్కడే ఉండండి. S2 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST, సేమ్ ఉంచండి, అలాగే ఉంచండి, పర్లేదు. ఇన్పుట్ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ IGST కదా సాయి, IGST కదా, ఓన్లీ IGSTకే. డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. దీనికి ఏమి ఇవ్వాలి, IGSTకి 12% తీసుకుంటున్నాను, 12 ఇవ్వాలి, 12%. ఓకేనా, ఎంటర్, సేవ్. S2 ట్యాక్స్ కోడ్ వాస్ క్రియేటెడ్. ట్యాక్స్ కోడ్ మనం ఏం చేసామో క్రియేట్ చేసాము. క్లియర్ కదా. కొంచెం ఓపెన్ ఇమేజ్ ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి. ఇక్కడ ఏముంది చూడండి, SGSTకి 6% సరిపోయిందా, CGSTకి 6%, IGSTకి 12%. ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేసామన్నమాట. 6% చూపించండి సార్, సెలెక్ట్ చేసి చూపించండి. అవి 3 స్టెప్స్, 3 స్టెప్స్ అనేవి చేసాం మనం. పర్సంటేజ్ కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం. మీ UGST కావాలంటే సేమ్ ప్యాటర్న్ ఇంకోటి యాడ్ చేసుకోండి. యూనియన్ టెరిటరీ GST కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఈ ట్యాక్స్ కి సంబంధించిన GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఇన్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ అంటే పర్చేజెస్ కదా, కరెంట్ అసెట్స్ లో వస్తుంది. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. నంబర్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ comes under balance sheet. Input SGST, short text, long text. Input SGST. కంట్రోల్ డేటా వెళ్ళండి. ఇక్కడ చూడండి, ట్యాక్స్ క్లాసిఫికేషన్, ట్యాక్స్ కేటగిరీ ఉంది చూసారా, ట్యాక్స్ కేటగిరీ చూసారా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. చూసారా, మనం క్రియేట్ చేసిన లాస్ట్ లో ఉన్నాయి చూడండి, లాస్ట్ లో S1 S2 మనం క్రియేట్ చేసాం, ఇవి యాడ్ చేయాలి ఇక్కడ. ఓకేనా, S1 ఇవ్వండి. ఇన్పుట్ SGST కదా, SGSTకి CGSTకి S1 ఇస్తాం, S1 ఇవ్వండి. S1 ఇచ్చాం. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ కూడా సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ సేవ్ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్ SGST CGST, నెక్స్ట్ CGST కూడా చేయండి. అలాగే ఇంకోటి కాపీ చేస్తున్నారా, వెరీ గుడ్, అలాగైనా కాపీ చేయొచ్చు, బట్ చేంజెస్ చేయాలి మనం కొన్ని. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇన్పుట్ CGST,
కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇన్పుట్ సిజిఎస్టి. ఇక్కడ చెక్ చేసుకోండి. S1 మ్యాండేటరీగా ఉండాలి ఇక్కడ, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అవ్వదు, ప్రాసెస్ అవ్వదు. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్లియర్గా ఉంది. తర్వాత ఇవన్నీ కామన్గా ఉన్నాయి. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ IGST కూడా చేయండి అలాగే. ఇన్పుట్ IGST. ఇక్కడ చేంజ్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి, S2 ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి, S2 ఎక్కడ ఉంది? మనం ప్రీవియస్ గా చేసాం S2 అనేది, చూసారు లాస్ట్ లో యాడ్ అవుతుంది. ఇవన్నీ S2 ఇవ్వాలి, ఇవ్వండి. మిగిలినవన్నీ కామన్. ఇంకా సేవ్. నెక్స్ట్, సో ఇన్పుట్ GST అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఒకటి మనం పర్చేజ్ GL అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా? పర్చేజెస్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకుందాం. వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఏముంది ఇక్కడ? గ్రూప్ ఉందా? పైన టాప్ లో ఉంది సాయి, ఫస్ట్ లో ఉంది. ఇక్కడ ఇన్పుట్ SGST, ఇన్పుట్ IGST, ఇన్పుట్ CGST, 3 టైప్స్ ఆఫ్ ది GSTకి సంబంధించిన GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నెంబర్ ఇవ్వండి. పర్చేజెస్ GL అకౌంట్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అది పర్చేజ్ ఉందా? ఉంది కదా. సరే, ఇంకోటి క్రియేట్ చేద్దాం. చేయండి. పర్చేజ్ 2 ఇంకోటి చేయండి. అది ప్రీవియస్ గా యూజ్ చేయొద్దు, మీకు ప్రాక్టీస్ అవుతుంది. చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ 2 అని ఇవ్వండి. కంట్రోల్ డేటా, లైన్ కంట్రోల్ డేటాలో కూడా ఇక్కడ ట్యాక్స్ కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ ఎవరో మార్చారు వీళ్ళు, ఈలోపు మీ వాళ్ళు మార్చేస్తారు. ఇక్కడ ఇవన్నీ కూడా మార్చేస్తుంటారు, ఈ ఫీల్డ్స్ అన్ని. ఎవరు మారుస్తారు? ఎందుకు మారుస్తారండి? ఇవన్నీ కూడా చేంజ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? OBD4కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. వీక్స్లోకి వెళ్ళండి. ఆప్షన్లో పెట్టండి. ఇంకా ఏమైనా చూడండి, మిగతా కూడా చూడండి. OBD4లోని మిగతా గ్రూప్ ఫీల్డ్స్ కూడా చూడండి. అన్ని కెలికేస్తున్నారు ఎవరు. ఈ సెషన్ ఇలాగే ఉంచండి, ఓపెన్ క్లోజ్ చేయకండి. ఎందువల్ల అంటే వాళ్ళకి లాక్ అవుతుంది డేటా. ఈ సెషన్ ఇలాగే ఉంచండి. ఓకేనా? ఫస్ట్ నుండి ఇవ్వండి. /n FS00.
జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నారు ఆయన చూడండి. పర్చేజ్ అకౌంట్ 2, కంట్రోల్ డేటా, సో ఇక్కడ చూడండి ట్యాక్స్ చూడండి ఇక్కడ ఏముంది, ట్యాక్స్ కేటగిరీలోకి వెళ్ళండి. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఒక స్టార్ సింబల్ అని చూసారా, ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ అని ఉంది, అది తీసుకోండి, అది ఉంచండి. అది తీసుకోకపోయినా ఏం కాదు, ఉంటే బెటర్ మనకి, అంటే అన్ని రకాల ట్యాక్సెస్ కి అప్లికబుల్ అవుతుంది అనమాట ఇలా ఇవ్వటం వల్ల. ఓకే, ఇంకేమున్నాయి, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా తీసుకోండి, అక్కడే పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ ఆప్షన్ చూడండి, దాని కిందనే అది కాస్తాయి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ లోకి వెళ్ళండి. ఇక్కడ పోస్ట్ ఆటోమేటిక్లీ అవసరం లేదు, దీనికి అవసరం లేదు. చెప్తాం, తీసుకో, ఎందుకైనా మంచిది, అవసరమైతే మార్చేద్దాం. పోస్ట్ ఆటోమేటికల్లీ సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్, కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. జిఎల్ అకౌంట్స్ అన్ని అసైన్ చేయాలి. OB40 ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా జిఎస్టీస్, అవన్నీ ఉంటే చూడండి. కొంచెం లాస్ట్లో ఉందా, అదేనా? ఇంకా డౌన్కి రండి. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. మనం ఏమి ఇచ్చాము, SA11 ఉంది, ఎస్లోకి వెళ్ళండి, ఏది ఎస్ వరకు వెళ్ళండి. అవి చూసారా, అవి మనం క్రియేట్ చేస్తాం, ఇవి డ్రాప్ డౌన్ చేయాలి, ఇక్కడ కనిపించలేకపోతే. ఓకేనా, SGST, CGST, IGST ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే SGST ఉంది కదా, SGST పైన డబుల్ క్లిక్ చేయండి. SGST పైన డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇన్పుట్ SGST కదా, వెయిట్ పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి, పైన ఉంది పోస్టింగ్ కీ. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. 40, 50 ఇవ్వండి. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ SGST GL అకౌంట్ తీసుకోవాలి. మీకు FI to MM ఇంటిగ్రేషన్ అని ఒక ఉంటుంది అనమాట. ఇంటిగ్రేషన్ ఇలాగే చేస్తారు, ఈ GL అకౌంట్స్ ని అసైన్ చేస్తారు, అంతే, ఇంటిగ్రేషన్ అంటారు. అది ఏంటి కూడా చెప్తాను మీకు తర్వాత నేను. ఇన్పుట్ SGST ఇవ్వండి, ఇచ్చారు కదా, సేవ్ చేయండి. కంటిన్యూ. అసైన్ చేస్తున్నాం మనం GL అకౌంట్స్ ని ట్యాక్స్ కోడ్స్ కి అసైన్ చేస్తున్నాం, అంటే బ్యాక్ వెళ్ళండి.
సెకండ్ వన్ ఏముంది, ఇన్పుట్ సిజిఎస్టి వెళ్ళండి, పోస్టింగ్ ఈ పైన క్లిక్ చేయండి, ఎస్ అనండి, అగైన్ పోస్టింగ్ కి 4050 అకౌంట్స్, ఎస్ అనండి, కంటిన్యూ, అకౌంట్ తీసుకోండి, ఇన్పుట్ సిజిఎస్టి జిఎల్ అకౌంట్ తీసుకోండి, సేవ్, బ్యాక్ ఐజిఎస్టి కూడా చేయండి అలాగే, పోస్టింగ్ కీస్, ఎస్, పోస్టింగ్ కీ 4050, 40 డెబిట్ 50 క్రెడిట్ కదా, ఎస్, కంటిన్యూ చేయండి, ఇన్పుట్ ఐజిఎస్టి ఇవ్వండి, సేవ్, సో ఇవన్నీ చేసేసాం అనమాట. ఓకే, సో ఇట్లా మనం ఈ పోస్టింగ్ కీస్ అన్ని కూడా జిఎల్ అకౌంట్స్ కి అసైన్ చేయాలి. ఆ తర్వాత చూడండి ఇంకోటి చెప్తాను, SM30 ఓపెన్ చేయండి, SM30కి వెళ్ళండి, ఈ ట్యాక్స్ కోడ్స్ S1 S2 క్రియేట్ చేశాం కదా, మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, అవి చేస్తేనే అప్లికబుల్ అవుతాయి, లేకపోతే అవ్వవు. SM30 అక్కడ టేబుల్ చూడండి, J__ అది తీసేయండి, ఉన్నది తీసేయండి, J__ తీసేయండి మొత్తం, J__ 1 ICON, I'm sorry, ICON D COND TAX మెయింటైన్ పైన క్లిక్ చేయండి, మెయింటైన్ కింద ఉంది సాయి, అది మెయింటైన్ సాయి, కింద ఉంది చూడు, ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ కనిపించట్లేదు ఫ్రీగా. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీ, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ట్యాక్స్ కోడ్ ఉంది చూసారు, తర్వాత టీఎన్ ఉంది కదా, ట్యాక్స్ కోడ్ ఇవ్వాలి, S1 మనం క్రియేట్ చేసాము, ఇదిగా సార్ క్లోజ్ చేయి, కరెక్ట్గా మూచి, కర్సర్ కరెక్ట్గా మూచి, ట్యాబ్ పట్టుకో, ట్యాబ్ ఇవ్వండి, లేకపోతే అది అడ్జస్ట్ అవ్వదు, అదే ప్రాబ్లం అవుతుందా. TATM ఇచ్చిన తర్వాత ట్యాబ్ పైన క్లిక్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇవ్వండి S1 కదా, ఒక ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ TATM S2, S1 అంటే SGST CGST, S2 అంటే ఇంట్రాస్టేట్ GST. ఈ ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం మనం, అవి మనం మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం. ఎంటర్, సేవ్. ఓకే, S1 అంటే మీనింగ్ ఏంటి, SGST ప్లస్ CGST, ఓకేనా, SGST ప్లస్ CGST, S2 అంటే IGST, సేవ్, అయిపోయింది. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60కి వెళ్ళండి,
ఇక్కడ వెండర్ తీసుకోండి, ఏదైనా ఒక వెండర్. డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. ఇక్కడ పర్చేజ్ చేయాలి, అకౌంట్ తీసుకోవాలి. పర్చేజ్ 2 క్రియేట్ చేస్తాం కదా, అది తీసుకోండి. పర్చేజ్ 2 ఏది కనిపించట్లేదు. లాస్ట్ లో ఉంది. పర్చేజ్ అకౌంట్ 2 లాస్ట్ నుండి సెకండ్ వన్. అది అమౌంట్ 1 lakh ఇవ్వండి. తర్వాత టీ అని చూసారా? నెక్స్ట్ పారామీటర్ లో టీ తర్వాత చూడండి, కరెన్సీ, లోకల్ కరెన్సీ అమౌంట్ తర్వాత టీ అని ఉంది చూడండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అవిగో మనం క్రియేట్ చేసిన ట్యాక్స్ కోడ్స్ అనమాట. S1 ఇవ్వండి, S1. తర్వాత చూడండి, S1 ఇచ్చేసారు. పైన కరెన్సీ ఉంది చూసారు? కరెన్సీ తర్వాత క్యాలిక్యులేషన్ ట్యాక్స్ అని ఉంది, అది టిక్ మార్క్ సెలెక్ట్ చేయండి. తర్వాత డ్రాప్ డౌన్, దాని కింద డ్రాప్ డౌన్ చేయండి. అది కాదు సాయి. పైన కరెన్సీ ఎక్కడ ఉంది? పైన కరెన్సీ చూడండి, మీరు ఎంటర్ కొట్టారా? అక్కడ అదే S1 కూడా ఇవ్వాలి, అక్కడ ఇవ్వండి, తీసుకోదు. ఇప్పుడు ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, పైన ఇంటూ మార్క్. ఎస్ అనండి. మళ్ళీ ఇవ్వండి, వేరే వెండర్ తీసుకోండి. వెండర్ డేట్ ఇస్తున్నారు సాయి. ఎంటర్ ఇవ్వకండి, ఎక్కడ కూడా ఎంటర్ ఇవ్వద్దు. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేయండి, ఎంటర్ ఇవ్వకండి. ట్యాక్స్ క్లాస్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. ఎస్ అంటే ఏంటి? తీసుకోండి, స్టేట్ జిఎస్టీ అండ్ సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ. ఇక్కడ కూడా ట్యాక్స్ ఇవ్వాలి. S1 ఆల్రెడీ పిక్ అయిపోయింది, కింద మనం పైన ఇచ్చాం కదా, కింద తీసుకుంది. ఎంటర్ చేయండి. ఏమైనా వస్తుంది? అకౌంట్ నెంబర్ ఓన్లీ 400,305. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. FS00కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. FS00కి వెళ్ళండి. $400,305 ఏ అకౌంట్ అది చూడండి. డబుల్ క్లిక్ చేయండి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. వన్ మినిట్. ఎందుకు వస్తుంది ఈరోజు మనకి? అంతా కరెక్టే ఉంది కదా. ఎర్రర్ చూపించండి ఒకసారి. ఎర్రర్ ఓపెన్ చేయండి, ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ కరెక్టేనా మీరు ఇచ్చింది? కింద చూడండి, కంపెనీ కోడ్ చెక్ చేయండి ఒకసారి, ఏమైనా చేంజ్ ఉందా? సాయి, కంపెనీ కోడ్ కరెక్టే ఇచ్చారా? ఆ ట్యాక్స్ SGST దగ్గర కిందకి రండి. ఇక్కడ సాయి మీరు టెక్స్ట్ ఇచ్చారు కదా పైన, డేట్ వెండర్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ బాక్స్ ఓపెన్ చేయండి, కిందకి రండి. అక్కడ కొంచెం డ్రాప్ డౌన్ చేయండి. ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారు? అదే లైన్ కిందకి రండి. కంపెనీ కోడ్ TATM లోనే ఉన్నారు కదా, ఆ సెషన్కి వెళ్ళండి. ఇది కూడా TATM లోనే ఉన్నారు. ఓకే, ఒక పని చేద్దాము. ఎందుకని వస్తుంది? ఎప్పుడు రాలేదు ఇట్లా ఎర్రరు. ఓకే, ఒక పని చేయండి, ఆ సెషన్లోకి వెళ్ళి ఓకే, ఒక పని చేయండి, ఇక్కడ ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళండి, ఈ GL అకౌంట్ ఎడిట్ చేయండి. GL అకౌంట్ ఎడిట్లోకి వెళ్ళండి చెప్తాను. వెళ్ళరా? GL అకౌంట్ ఓ పని చేయండి, ఎవరన్నా చేంజ్ చేశారు. 1 మినిట్ లైన్ న్యూ సెషన్ తీసుకొని చెప్తాను, నాకు వేరే డౌట్ ఉంది. న్యూ సెషన్ తీసుకోండి. OBBGకి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. OBBG ఎంటర్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఓకే, కరెక్టే ఉంది. ఇది TATMఏ కదా, TATMTX కదా, అదేనా మనం క్రియేట్ చేసాము. ఓకే, వెళ్ళండి ఒకసారి FS00కి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే అది కాదు సార్, GL అకౌంట్ ఎడిట్ ఎక్కడ చేస్తాం మనం? పెన్సిల్ సింబల్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ తీసేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, FB60కి వెళ్ళండి. సిమ్యులేట్ చేయండి. ఓకే, సిమ్యులేట్ అయిందా చూడండి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయిందా లేదా ఎవరు చెప్తారు? ఇన్పుట్ GST అంటే అయింది సార్, పర్చేజ్. దాని మీద మళ్ళీ మనకు 6% ట్యాక్స్ మొత్తం కలిపి. సరిపోయిందా లేదా? సరిపోయిందా? డౌట్ ఉందా? 6% క్యాలిక్యులేట్ అయిందా లేదా?
6% క్యాలిక్యులేట్ అయిందో లేదు ఎవరు చెప్తారు? ఏంటి ఎవరు చెప్పరా? 6% క్యాలిక్యులేట్ అయిందా లేదా? అయింది సార్. ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 1 lakh. 1 lakh కాదు, అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 lakh అయితే 6% అంటే 6,000 అవుతుంది కదా. అంటే అది డిఫాల్ట్ అది డిఫాల్ట్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఇన్వాయిస్ వాల్యూ 1 lakh కాదండి ఇక్కడ. వెయిట్ మాట్లాడు. ఇన్వాయిస్ వాల్యూ 1 lakh కాదు, 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. టోటల్ వాల్యూ ఇట్లా యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, 6% అనేది క్యాలిక్యులేట్ అయింది. సేవ్ చేయండి. మీకు ఒక ఎర్రర్ వస్తే రావచ్చు, వన్ మోర్ ఎర్రర్. వెయిట్ చేయండి సార్. ఒక ఎర్రర్ వస్తే రావచ్చు, మీరు ఓన్ గా క్లియర్ చేయాలి. అయిపోయింది, సేవ్ పోస్ట్ అయిపోయింది. మీకు ఇంకొక వేరే ఎర్రర్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఓకే, వెళ్ళండి. అగైన్ డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ టాప్ లో డాక్యుమెంట్ ఉంది కదా, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. సాయి నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తే ఎట్లా సాయి? డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డిస్ప్లేలోకి వెళ్ళండి. చూసారా, అది మనం పోస్ట్ చేసిన ఇన్వాయిస్. S1 అంటే 2 types ఆఫ్ ట్యాక్సెస్ కి అప్లికబుల్ అవుతుంది. SGST కి అప్లికబుల్ అవుతుంది, CGST కి అప్లికబుల్ అవుతుంది. మరి IGST కూడా పోస్ట్ చేద్దాం. అలాంటి FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వచ్చేసాం. ఇవ్వండి, డేట్ ఇవ్వండి, వెండర్ తీసుకోండి. క్లీనింగ్ మీరు చేసేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా మళ్ళీ నేను చెప్పలేను, మీరు చేసేయండి క్లీనింగ్స్ అన్ని. మళ్ళీ నా ఫోన్ చేసి అడగండి. మీరే ఓన్గా అనాలిసిస్ చేయాలి. నాకేంటంటే మార్కెట్లో అన్ని నేనే చెప్పేశాను అనుకో. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, అంటే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, అతను జాబ్ చేస్తున్నారు. అన్ని మనమే చెప్తే రేపు పొద్దున వాళ్ళు ఓన్గా ట్రస్ట్ తీసుకోలేరు. ఏదైనా ఎర్రర్ వస్తుంది, మెంటల్గా ప్రెజర్ ఉంటుంది. అమౌంట్ ఇవ్వాలి సార్. మెంటల్గా ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ అనేది ఫేస్ చేయాలి వాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని నేనే చెప్పాను అనుకో, మీరు చేసేది ఏముంది? నిన్న ఒకరు కాల్ చేశారు పాపం, వైజాగ్ అంట. S2 తీసుకోవాలి. S1 టీ కోడ్ దేనికి? S1 ట్యాక్స్ కోడ్ ఎందుకు? SGST, CGST. IGST కంటే S2 అనమాట. మీరు UGST కావాలంటే సేమ్ ప్యాటర్న్ కాన్ఫిగరేషన్ చేసుకోండి, అది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. అయిపోయిందా? అయింది కదా. సేవ్ చేయండి. సో ఇదన్నమాట. ఇన్పుట్ GST అంటే ఇలా ఉంటుంది. 8:30 అయిపోయిందా? ఇంకా అవుట్పుట్ GST ఏం చెప్తాం? అవుట్పుట్ GST చెప్పలేంగా, అది ½ an hour పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఓకే, రేపు చెప్తానులేండి. క్లియర్ కదా? ఇన్పుట్ GST అర్థమైందా? కేర్ఫుల్ గా చేయండి. చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, ఇంకా అడ్వాన్స్డ్ ఉంటాయి వీటికన్నా, చెప్పుకోలే కానీ చాలా ఉంటాయి. మనం చెప్పే కాన్ఫిగరేషన్స్ అన్ని నేర్చుకుంటే ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అవుట్పుట్ ఎలా చేయాలి, ఏదైనా ఎర్రర్ వస్తే వెయిట్ రికార్డింగ్ ఆఫ్ చేయకండి, చేసేసావా? ఏదైనా ఎర్రర్ వస్తే ఎట్లా రెసొల్యూషన్ చేయాలి ఏంటి, ఈ నాలెడ్జ్ అంతా మీకు తెలుస్తుంది. దాన్ని బేస్గా చేసుకుని మీరు జాబ్లోకి వెళ్ళి సర్వే అవుతారు. స్టార్టింగ్ ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఉంది కదా మీకు. సిలబస్ కాపీ ఓపెన్ చేసాయి. ఇన్పుట్ GST ఓపెన్ చేసి చూద్దాం. ఇన్పుట్ GST ఎక్కడ ఉంది? పైననే ఉంది సాయి, పైననే ఉంది. దాని పైన కూడా అదే ఉంది. యాక్చువల్గా నేను 2 times యాడ్ చేసినట్లున్నాను, ఐఎమ్ సారీ. 29 కూడా అదే ఉంది. ఏంటి ఇన్పుట్ GST, అవుట్పుట్ GST. ఓకే, 2 classes కదా, ఒకటి ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ కదా, అలా యాడ్ చేసినట్లున్నాను. ఓకే, 29, 30 రెండు చేంజ్ చేసేయండి. 2 రెండు కంప్లీట్ చేసేయండి. ఓకే,
అర్థమైందా? ఇన్పుట్ జిఎస్టీ ఇంకా అవుట్పుట్ జిఎస్టీ కూడా ఇలాగే ఉంటుంది, ఏముండదు డిఫరెన్స్. బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఒక 10% చేంజెస్ ఉంటాయి అవుట్పుట్ జిఎస్టీ అనేది. నేను మీకు చాట్ బాక్స్ లో మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా చేయాలనేది ఒకసారి చూసుకోండి. దాన్ని చూసి దాన్ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేయండి. ఓకేనా? అట్లాగే ఇంకోటి కూడా ఏంటంటే 1 minute, ఇప్పుడు ఓపెన్ చేయకండి, తర్వాత ఓపెన్ చేయండి. అవుట్పుట్ జిఎస్టీ కూడా చేద్దామా? ఓకే సార్. టైం సరిపోదని ఆలోచిస్తున్నాను, ఏం లేదు. సారీ సార్, ఆఫీస్ టైం అవుతుంది సార్. మళ్ళీ ఆఫీస్ టైం సరిపోదా? ఓకే, రేపు పెట్టుకుందామండి అయితే. ఓకే సార్, చెప్పండి. ఒక చిన్న డౌట్. ట్యాక్స్ ఇన్వాయిస్ అమౌంట్ మీదనే కదా సార్ ట్యాక్స్ చేసేది? సో 1 lakh ఇన్వాయిస్ అమౌంట్ ఉంటే దాని మీద 6% చేయాలి కదా? ఎస్ సార్, అది చేయొచ్చండి. దానికి కూడా చేంజెస్ మీరు మార్చుకోండి, వేరే ఆప్షన్ ఉంటుంది. అది ఎలా చేయాలంటే ఫైండ్ అవుట్ చేయండి. అలా కూడా చేయొచ్చు, మీరు అడిగినట్లు కూడా చేయొచ్చు. నేను ఒక వేలో చెప్పాను, మీరు అడిగినట్లు 1 lakhs పైన 6% ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీరు ఆన్లైన్ లో మీరు చెక్ చేసుకోండి. చాలా ఈజీ, అది ఎంట్రీ పోస్టింగ్ లోనే చేంజ్ ఉంటుంది, ఎలా చేయాలో చూడండి. ఓకే, అలా కూడా చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు యాక్చువల్గా మీరు ఆ పాయింట్ అడగలేదు, అదే ఏంటి అనుకున్నాను. ఇప్పుడు 1 lakh పైన 6% అనుకుంటే ఎంత పడుతుంది? 6,000 కదా. అలా కూడా చేయొచ్చు. ఎంట్రీ పోస్టింగ్ లో చేంజెస్ అనమాట. ఎంట్రీ పోస్టింగ్ చేసే కాన్ఫిగరేషన్స్ ఏం మారదు. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అది చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఫైండ్ అవుట్ చేయండి మీరు, అది మీ ఓన్ టాస్క్ అది. ఓకే ఓకే సార్. రైట్, క్లియర్ కదా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.